హలో గైస్, వెల్కమ్ టు స్మార్ట్ ఎడ్యుకేషన్. సో ఇవాళ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఫ్రెండ్స్. ఇవాళ దినపత్రికల్లో చాలా మంచి న్యూస్ వచ్చింది డిఎస్సి గురించి, అలాగే జిఆర్ఎల్ బిగ్ అప్డేట్ ఉంది ఫ్రెండ్స్ ఇవాళ. సో ఈ వీడియోని తప్పకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి, అలాగే లైక్ కామెంట్ కూడా చేయండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే డిఎస్సి ఫైనల్ కీలో ఏ మార్పులు ఉండవని తేల్చేసిన విద్యాశాఖ. మరి ఇది దాదాపు ఇలా 1-2 న్యూస్ పేపర్లో వచ్చింది. మరి అలాగే జిఆర్ఎల్ గురించి కూడా బిగ్ అప్డేట్ ఇచ్చారు. మరి అసలు ఈ డిఎస్సి గురించి మరి విద్యాశాఖ ఏమని చెప్తుంది ఒకసారి మనం న్యూస్లోకి వెళ్ళి చూస్తాం. చలో పదండి. మరి ఇక్కడ చూడండి, డిఎస్సి జిఆర్ఎల్ వెల్లడి మరింత ఆలస్యం, ఎదురు చూస్తున్న అభ్యర్థులు. ఈనాడులో వచ్చిన న్యూస్ ఆర్టికల్ అండి ఇది. ఇక్కడ చూడండి, ఈనాడు హైదరాబాద్ ఉపాధ్యాయుల ఖాళీల భర్తీకు డిఎస్సి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ జిఆర్ఎల్ విడుదల మరింత ఆలస్యం కానుంది. ఈ నెల 6వ తేదీన డిఎస్సి ఆన్లైన్ పరీక్ష తుదికిని పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. దాంతో డిఎస్సిలో వచ్చిన మార్పులకు టెట్ మార్కులను కలిపి జిల్లాల వారీగా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ జిఆర్ఎల్ను ఇవ్వాల్సి ఉంది. ఆ జాబితాను వారం రోజుల్లో ఇస్తామని తుదికి విడుదల సమయంలో విద్యాశాఖ వెల్లడి చేసిండ్రు. చూసిందా ఫ్రెండ్స్, వారం రోజుల్లో ఇస్తానని చెప్పింది కానీ ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. ప్రతిదీ అంతే ఫ్రెండ్స్, డిఎస్సికి సంబంధించి ప్రతిదీ ఈ ప్రభుత్వం అలానే చేస్తుంది, జాప్యం చేసుకుంటూ వస్తుంది. ప్రతి వారానికి వారం అని రోజు పెంచుకుంటూ గడువులు పెంచుకుంటూ వెళ్ళి ఈ డిఎస్సి అభ్యర్థుల యొక్క మానసిక దృష్టితోటి ఆడుకుంటూనే ఉంది. ఇంతవరకు విడుదల చేయకపోవడం అనేది గమనార్హం ఉంది. డిఎస్సి తుదికి విడుదల చేసిన తర్వాత 100 మంది టెట్ వివరాలను గతంలో తప్పుల తడకగా ఆన్లైన్లో నమోదు చేసిన అని వెల్లడైంది. దాంతో ఆ వివరాలు సవరణకు అవకాశం ఇచ్చింది. ఆ ప్రక్రియ కూడా ఈ నెల 13వ తేదీన ముగిసింది. అది కూడా 1 డే ఆన్లైన్ అనేది సైట్ బిజీగా ఉంది. ఆల్రెడీ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళకి కూడా మళ్ళీ ఏం మెసేజెస్ వచ్చినాయి, మీరు కన్ఫర్మ్ చేసుకోండి అని. ఈ విధంగా అందరినీ గందరగోళానికి గురి చేస్తూనే ఉంది ఈ ప్రభుత్వం. ఈ ప్రక్రియ కూడా 13న ముగిసింది. జిఆర్ఎల్ ఇచ్చిన తర్వాత జిల్లాల వారీగా ఒక్కో పోస్టుకు 3 చొప్పున ఎంపిక చేసి మెరిట్ జాబితాను డిఈఓలకు పంపించాల్సి ఉంటుంది. కానీ జిఆర్ఎల్ను విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. సో మరి ఇక్కడ చూసుకున్నట్టయితే 1:3 అనే జాబితా ఇవ్వాల్సి ఉంది. ఇక్కడ మరి ఫైనల్ కీ వచ్చింది. ఫైనల్ కీ తర్వాత కూడా మన డిఎస్సి అభ్యర్థులు చాలామంది కూడా కీ గురించి ఇంకా అభ్యర్థనలు ఉన్నాయి. ఇనీషియల్ కీలో మనం ఏదైతే ఆబ్జెక్షన్స్ ఇచ్చామో ఆ ఆబ్జెక్షన్స్ని క్లియర్ చేయాలని చెప్పేసి విద్యార్థులు కోరారు. అక్కడికి వెళ్ళి డిఎస్సి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కూడా వాళ్ళకి ప్రూఫ్స్తో పాటు సమర్పించిన అయినప్పటికీ మరి ఆ డిఎస్సి తుదికి గురించి ఏం అప్డేట్ అనేది ఇప్పుడు ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, లాస్ట్ ఇది తుదికి అభ్యంతరాలపై ఏం చెబుతారో చూద్దాం. తుదికి వెల్లడైన తర్వాత అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. తాము పుస్తకాల్లో ఉన్నట్లుగానే జవాబులు గుర్తించిన వాటికి మార్కులు ఇవ్వలేదని అభ్యర్థులు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయానికి వచ్చి వాపోయారు. అభ్యంతరాలను పరిశీలించిన నిపుణులు వాటిని పరిగణలోకి తీసుకోలేదని సమాచారం. చూసిందా, ఇక్కడ చూసినట్టయితే మనకి క్లారిటీ అయిపోయింది. వాళ్ళు అభ్యంతరాలు ఇచ్చినా కూడా దానికి పరిగణలోకి తీసుకోము, మేము ఫైనల్కి ఇచ్చిందే రైట్, మీరు చెప్పేది రైట్ కాదు అని చెప్పేసి ఇక్కడ విద్యాశాఖ క్లారిటీ ఇచ్చేసింది. అయినా జిఆర్ఎల్ జారీకి ఎందుకు ఆలస్యం అవుతుందో చెప్పడం లేదు. ఈ జాబితా విడుదల మరింత ఆలస్యం కావచ్చని మనకు విశ్వసనీయ సమాచారం. ఇక్కడ గమనించిన ఫ్రెండ్స్, మరి విద్యాశాఖ ఏమంది, ప్రతిసారి మరి ఎందుకు ఆబ్జెక్షన్స్ వాళ్ళు తప్పు అని ఎందుకు అనట్లేదు? అరే, ఇక్కడ వాళ్ళు ప్రూఫ్స్తో పాటు తెలుగు అకాడమీ బుక్స్ని కూడా చూసి కూడా పంపిస్తున్నారు కదా. అలాంటప్పుడు ప్రభుత్వం కానీ అక్కడ డిఎస్సికి సంబంధించిన అక్కడ ఆఫీస్లో ఎవరున్నారు కానీ ఆ నిపుణుల కమిటీ ఏం చేస్తుంది? వాళ్ళు అనౌన్స్ చేసిన ఆ తెలుగు అకాడమీ బుక్లో నుండే సిలబస్ ఉంది. ఆ బుక్లోనే ఉన్న ఆన్సర్ని వాళ్ళు ఏ విధంగా వాళ్ళు రైట్ ఉన్నప్పటికీ ఏ విధంగా దాన్ని పరిగణలోకి తీసుకోరండి?
దీన్ని డిఎస్సి అభ్యర్థుల తరఫున నుండి మన ఛానల్ తరఫున నేను కూడా దీన్ని ఖండిస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి డిఎస్సికి సంబంధించిన ఎటువంటి అప్డేట్ ఉన్నప్పటికీ మనము చాలా స్పీడ్గా ఇస్తూ ఉంటాం. కావున మన ఛానల్ని వెంటనే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే జిఆర్ఎల్ కానీ డిఎస్సికి సంబంధించిన కానీ వేరే ఉద్యోగాలకు సంబంధించిన ఎటువంటి అప్డేట్ అయినా మీకు త్వరగా ఈ ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాం. అలాగే దీని ద్వారా డిఎస్సి క్లాసెస్ని కూడా మేము అందించబోతున్నాము. కావున అందరూ కూడా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి చూద్దాం ఇంకెప్పుడు వరకు మరి ఈ విధంగా వీళ్ళు జాప్యం చేసుకుంటూ వస్తారు, ఎన్ని రోజులని ఇంకా డిఎస్సి అభ్యర్థులతోటి వీళ్ళు ఇంకా ఈ విధంగా వీళ్ళు చేస్తూ వస్తూ ఉంటారు అనేది కూడా మనము వేచి చూడాల్సిందే. అండ్ అలాగే వేచి చూస్తూనే ప్రభుత్వాన్ని ఖండిస్తూనే ఉండాలి, ప్రశ్నిస్తూ ఉండాలి. మీ ద్వారా మేము ఈ ఛానల్ ద్వారా కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటాం. ఇంతవరకు చూశారు కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.